హాయ్ ఫ్రెండ్స్, ఆలు ఫ్రై రుచిగా కరకరలాడుతూ రావాలంటే ఇలా ట్రై చేయండి. ముందుగా నేనైతే 3 పొటాటో తీసుకున్నాను. ఇలా పొట్టు తీసి నీట్గా కడిగి పెట్టుకున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా నేను చూపించిన ఈ సైజులో ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఈ ముక్కలు అందులో వేసుకోవాలి. ఇలా నీట్గా కడగాలి. 3 టైమ్స్ కడగాలండి. ఇలా నీట్గా నేను చూపించినట్లు ఇలా నీట్గా కడగాలి. ఒక 5 మినిట్స్ నీళ్ళలో ఉంచాలి. వీటిని తీసి పక్కకు పెట్టుకోవాలి. వాటర్ లేకుండా చూసుకోవాలి. ఇలా ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, మిక్సీ జార్ తీసుకొని 2 పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొన్ని మిరియాలు వేసి ఇలా కచ్చా పచ్చగా పట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత బంగాళాదుంప ముక్కలు వేసుకోవాలి. కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. గ్యాస్ సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి, లేదంటే మాడిపోతాయి. ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి. మిగతావి కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా నేను చూపించినట్లు ఇలా ఫ్రై చేసుకోవాలి. అదే ఆయిల్లో కొన్ని పోపు దినుసులు వేసుకోవాలి. ఒక 4 ఎండు మిర్చి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కొన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం ఇలా కలుపుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కొత్తిమీర వేసి కలుపుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వేసుకోవాలి. ఇలా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత బంగాళాదుంప ముక్కలు వేసుకోవాలి. ఇలా నెమ్మదిగా కలుపుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోవాలి. ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇలా మంచిగా కలుపుకోవాలి, వాటికి కలిసేలాగా. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్నది ఇందులో వేసి కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసి కలుపుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆలు ఫ్రై రుచిగా రావాలి అంటే ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా కరకరలాడుతుంది. మీకు కూడా కావాలంటే ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మా ఛానల్కి సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆలు ఫ్రై రుచిగా కరకరలాడుతూ రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా